Go for solar. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Now go for ground. 2, 3, 4, 5, 6. Action side. Now go for face solar drag. Say Thai Kondo. Start. Left hand out. Ready? Start. 1, 1, 2, 3, 4, 5, 6, 7. Rest. Diction. Oh. Jump through. దూసుకుపోనిస్తున్నటువంటి మా గౌరవనీయ పాలనోపాధ్యాయుల గారికి మరి స్వాగతం. నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి పెద్దలు అదేవిధంగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ పెద్దలు రాజు సార్ గారికి కూడా మరి క్రీడా వేదిక నుంచి స్వాగతం సార్. దశలలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా పెద్దలు ఎంఈఓ రాజగంగరాం సార్ గారికి కూడా వేదిక తరఫున మా పాఠశాల పీడీ గారు అయినటువంటి బి మల్లేష్ గౌడ్ సార్ గారు, తర్వాత ఈ టోర్నమెంట్ కు కర్త కర్మ క్రియ అట్లాగే ఎస్జిఎఫ్ సెక్రటరీ ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగత పలుకులు ఇప్పుడు గారు జిల్లా విద్యాధికారి గారిని మరి ఈ యొక్క ఫ్లాగ్ హోస్టింగ్ చేయవలసిందిగా కోరుచున్నాను, ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాను. ఏ విధంగానూ క్రీడా స్ఫూర్తికి క్రీడా పథకం ఆ విధంగా ఉంటుంది. మరి ఈ క్రీడా పథకాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి పెద్దలు డిఓ అశోక్ సార్ గారికి ప్రత్యేకంగా వందనాలు సార్. పాఠశాల తరఫున ఈ క్రీడా ప్రాంగణం తరఫున అదేవిధంగా అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఇప్పుడు 1 అవర్ అవుతుందేమో. సరే సరే. మ్యాచ్ ఫాస్ట్ లో ముందుకు వస్తున్నారు. అందించినటువంటి ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు మరి వందనంతో మరి ముందుకు సాగుతున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా హైదరాబాద్ నుంచి వచ్చి మ్యాచ్ బాల్ చేస్తున్నటువంటి విద్యార్థులకు స్వాగతం. నెక్స్ట్ కరీంనగర్ జిల్లా నుంచి వస్తున్నటువంటి మార్చ్ బాల్ చేసుకుంటూ నెక్స్ట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు మార్చ్ బాల్ చేసుకుంటూ వస్తున్నారు. వారికి స్వాగతం. వచ్చినటువంటి క్రీడాకారుల యొక్క మార్చ్ బాల్ స్వాగతం సుస్వాగతం. విద్యార్థులు వందనం చేస్తున్నారు. క్రీడా వందనం. నెక్స్ట్ నల్గొండ
స్వాగతం సుస్వాగతం. క్రీడా స్ఫూర్తిని స్టార్ట్ అయినటువంటి విద్యార్థులు నెక్స్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్న విద్యార్థులకు స్వాగతం. అదేవిధంగా మరి ఈ ఇంత పెద్ద ఈవెంట్ కు హోస్ట్ గా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా క్రీడాకారులకు స్వాగతం. మరి క్రీడా వందనాన్ని స్వీకరించవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుతున్నాము. గత అంతర్జాతీయ పోటీల్లో మరి భారత జట్టు తరఫున పాల్గొనడం జరిగింది. మరి ఈ జట్టులో ఉన్నటువంటి మరి ఉన్నటువంటి సాత్విక ఇప్పటికే 2 సార్లు అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్నది. శ్రావిక అలాగే సోని సంహిత వీరందరూ కూడా అంతర్జాతీయ వేదికల్లో మరి ఆడి మన జిల్లా హాసిల్ కావాల్సిందిగా అభిప్రాయం ఒక్కసారి సెల్ఫీ గారికి స్వాగతం. మీ స్థానాల్లో మరి కూర్చోవలసిందిగా కోరుచున్నాం. పాఠశాల మరియు 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సాఫ్ట్ బాల్ అండర్ 17 టోర్నమెంట్స్ నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, అశోక్ గారు సార్ గారికి, మరియు మున్సిపల్ కమిషనర్ రాజు సార్ గారికి, మన మండల విద్యాధికారి రాజంగారం సార్ గారికి, మరియు ఏజీఎఫ్ సెక్రటరీ గంగమణి మేడం గారికి, నాగమణి మేడం గారికి, తర్వాత గంగమోహన్ సార్, మా పాఠశాల పీడి మల్లేశ్వర సార్ గారు, మరియు రాజ్కుమార్ సార్ గారు, మరి ఇక్కడ వేదికపై ఉన్నటువంటి మిగతా అందరి పెద్దలకి, మరియు ఈరోజు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులకు సాఫ్ట్వేర్ క్రీడాకారులు అందరికీ కూడా, మరియు మా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ బృందానికి, మరియు ఈ క్రీడల నిర్వహణకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి వారికి అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వారికి ఈ 3 రోజుల క్రీడలు ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు క్రీడలు నిర్వహించడానికి మరి ఈ పాఠశాల వేదికగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా మరి పెద్దలు ఇటువంటి దానికి పర్మిషన్ ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మిగతా కార్యక్రమాలను కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరి రాజ్కుమార్ సార్ మరియు మల్లేష్ గౌడ్ సార్కి, అలాగే ఇంకా వేదికపై ఉన్నటువంటి అందరికీ సభాముఖంగా నమస్కారములు, పిల్లలందరికీ ఆశీర్వచనములు. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన డిఓ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు సార్. మీకు ఈరోజు అసలు సమయమే లేదు, సార్ వస్తారని కూడా నేను అనుకోలేదు. అసలు వస్తారని నేను మళ్ళీ ఇప్పుడు కూడా సార్ దగ్గరికి వెళ్దామని నేను ఇంటి నుండి బయలుదేరి నేను అటు వెళ్ళడము, సార్ ఇటు రావడం జరిగింది. అందుకే లేట్ అయింది. థ్యాంక్ యూ సార్. సార్ మీ అందరి కోసం ఇక్కడ సైన్స్ ఫేర్ ఉన్నది, దాన్ని కొద్దిగా సమయం మన కొరకు కేటాయించి మన దగ్గరికి వచ్చినందుకు ఈ రాష్ట్ర క్రీడల తరఫు నుంచి మా ఎస్జిఎఫ్ తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదములు సార్. ఈ క్రీడలు 3 రోజులు ఇక్కడ నిర్వహించబడతాయి. ఇక్కడ బాలూరుకి 3 పాఠశాలల నుండి వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అలాగే గర్ల్స్కి కూడా బీసీఎస్సీ హాస్టల్ నుండి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక 360 మంది క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మరియు వారితో వచ్చినటువంటి కోచ్ మేనేజర్లకి కూడా ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడము, మరియు వాళ్ళందరికీ కూడా ఈ పాఠశాలలో భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజన వసతికి మరియు ఈ ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా తోడ్పడుతున్నటువంటి యాజమాన్యాలకు, పాఠశాల యాజమాన్యాలకు, అకామిడేషన్ ఇచ్చినటువంటి యాజమాన్యాలకు మరియు అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదములు. వారితో వచ్చినటువంటి టీం మేనేజర్లకు కూడా నమస్కారం సార్. ఇక్కడ ఈరోజు మనమందరము ఈ గేమ్స్ గెలుపోవటములు సహజము. వచ్చినటువంటి పిల్లలందరూ కూడా వారందరూ తమ తమ నైపుణ్యాలను ప్రదర్శించి
బాగా ఆడి మరియు ఇక్కడి నుండి ఈ వేదికగా ఈ ఆర్మూర్ బాయ్స్ స్కూల్ వేదికగా మనము ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులు మహారాష్ట్రలో జల్గావ్లో 5th to 9th టోర్నమెంట్ ఉంటుంది. అక్కడ నేషనల్కి తీసుకోవడం మనం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ బాగా మీ ప్రతిభను కనబరిచి సెలెక్ట్ అయ్యి మరియు మనము మన ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించి అక్కడ కూడా మనకు స్థానాన్ని మీరు తీసుకువస్తారనే ఆశతో కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మరి ఈ క్రీడా యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీ మనీష్ గౌడ్ సార్ గారిని మాట్లాడవలసిందిగా వేదిక. బాయ్స్ అండ్ గర్ల్స్ సాఫ్ట్ బాల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి లక్ష్మీ నరసింహ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జిల్లా విద్యాధికారి అయినటువంటి అశోక్ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి రాజు సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసినటువంటి మండల విద్యాధికారి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో మరి భాగస్వాములైనటువంటి జిల్లా ఎస్జిఎఫ్ కార్యదర్శి శ్రీమతి నాగమణి మేడం గారికి, అలాగే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి మిత్రులు గంగామోహన్ గారికి, మరి సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రాజ్ కుమార్ గారికి, అబ్జర్వర్స్కి, సాఫ్ట్ బాల్ జనరల్ సెక్రటరీ మిత్రులు వినోద్ గారికి, ఈ టోర్నమెంట్ను మరి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మరి అన్ని జరుగుతున్నటువంటి మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి ముఖ్యంగా, ఎందుకంటే ఇక్కడ ఏమి టోర్నమెంట్ జరుగుతున్నా వాళ్ళు వచ్చి మరి అన్ని కవర్ చేస్తూ మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు ముఖ్యంగా మరి చొరవ తీసుకుంటున్నారు సార్. అందులో భాగంగా మరి వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ ప్లేయర్స్, మా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులకు, క్రీడాకారులకు మరియు మా స్కూల్ విద్యార్థులకు, క్రీడాభిమానులందరికీ కూడా 68వ ఎస్జిఎఫ్ ప్రారంభోత్సవానికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, ఈ ఎస్జిఎఫ్ మా యొక్క సెక్రటరీ, రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి రామరెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ మేము ఈ సాఫ్ట్ బాల్ అండర్ 17 years బాయ్స్ అండ్ గర్ల్స్ నిర్వహించుకుంటున్నాం సార్. ఇందులో మరి నేడు, రేపు, ఎల్లుండి ఈ టోర్నమెంట్ను జరపడానికి గత వారం 10 రోజులుగా మేము కసరత్తు చేస్తున్నాం సార్. మరి ఎన్నో ఒడుగుదడుగులు, కష్టాలు ఉంటాయి సార్, మీకు తెలుసు. ఎందుకంటే మరి ఇక్కడ ఈ పిల్లలు 3 రోజులు ఇక్కడ భోజన వసతి కావచ్చు, ఇక్కడ అకామిడేషన్ కావచ్చు, మరి దాతలు పెద్ద మనసుతోని వాళ్ళు ముందుకొచ్చి మరి వాళ్ళ యొక్క సేవాపురం, ఎందుకంటే డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉంటారు సార్, మరి దానము దాతృత్వం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్. మరి అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సేవలను దృష్టిలో పెట్టుకొని మరి ఈ పిల్లలకు 3 రోజుల పాటు ఇప్పుడే మేడం చెప్పినట్టు మరి భోజన వసతి కల్పించడం జరుగుతుంది సార్. ఎట్లాంటి ఇండిసిప్లైన్ ఉండదు, ఎందుకంటే స్టూడెంట్స్, ప్లేయర్స్ వినండి, ప్లేయర్స్ వింటున్నారా మీకు? ఎందుకంటే అకామిడేషన్ ఇది గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ కూడా ఏ స్కూల్లో అయినా సరే మీకు అకామిడేషన్ ఇచ్చిన స్కూళ్ళల్లో ఇంతకుముందు మేము వేరే స్కూల్ వచ్చినప్పుడు అక్కడ ఫ్యాన్లు జడిపేయడం, బెంచీలను జడిపేయడం అట్లా జరిగింది. అట్లా జరగకుండా ఈ స్కూల్లో ఎక్కడైతే మీకు అకామిడేషన్ అక్కడ మీరు హాస్పిటాలిటీ మెయింటైన్ చేయవలసిందిగా క్రీడాకారులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీరు మనం స్కూల్కి సంబంధించిన క్రీడాకారులు కాబట్టి డిసిప్లిన్గా ఉంటూ మరి ఈ క్రీడలను విజయవంతంలో చేయడానికి మీరు కూడా భాగస్వామ్యులు కావాలి. అలాగే ఈ టోర్నమెంట్ యొక్క విశిష్టత, దాని ఉపోద్ఘాతము, జరుగుతున్న విషయాలు, దీని తర్వాత క్రీడాకారులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి, జాబ్ ఓరియంటేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాలు చక్కగా వివరించినందుకు సార్కు ప్రత్యేకంగా వందనాలు. ఉన్నటువంటి ఈనాటి ముఖ్య అతిథులు, మా యొక్క పాఠశాలలో ఉపాధ్యాయులను ఇటు క్రీడలు సమానంగా ప్రోత్సహిస్తున్నటువంటి
మా డిఓ అశోక్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం చేసుకుంటూ అంతే ఉత్సాహంతో మండల క్రీడలు కావచ్చు, జిల్లా క్రీడలు కావచ్చు, స్టేట్ క్రీడాకారులు కూడా ఒక ఆర్మూర్ ఎంఈఓ సార్ గారే ప్రతి క్రీడల్ని దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ ఇటు క్రీడల్ని, క్రీడా మైదానాల్ని, క్రీడలు సక్రమంగా జరిగే విధంగా మా ఎంఈఓ ఆర్మూర్ గారు ఎన్నో పాఠశాలకు తర్వాత ప్రోత్సహిస్తూ ఎన్నో ఆటల్ని కూడా ఈ ఆర్మూర్ ప్రాంతంలో జరగడానికి వారు ముఖ్య కారకులు సార్. స్కూల్ గేమ్స్ అన్ని కూడా ఆతిథ్యం ఇస్తున్నారంటే వారి యొక్క ప్రోద్బలంతో మేము పనిచేసుకుంటున్నాం. ముఖ్యంగా డిఓకర్ ఇక్కడికి ఇచ్చి ఉన్నారు కాబట్టి సార్ సాఫ్ట్బాల్ అనేది నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది సార్. ప్రతి స్టేట్ లెవెల్లో అండర్-12 కావచ్చు, 14 కావచ్చు, 17 కావచ్చు, 19 కావచ్చు, సీనియర్స్ కావచ్చు, ఛాంపియన్షిప్ మన జిల్లాకే ఉంటుంది సార్. దట్ ఈస్ క్రెడిట్ అంతా గోస్ టు గంగమ్మోహన్ సార్. నిజామాబాద్ జిల్లా సాఫ్ట్బాల్ ఆయన సెక్రటరీగా పనిచేస్తున్నారు. చాలా మంది 30 మంది అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారు సార్. అంతర్జాతీయ సార్, ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని దేశాలు ఆడినటువంటి సాఫ్ట్బాల్ క్రీడాకారులు ఉన్నారు. జాతీయ స్థాయిలో అయితే ఆయన సెక్రటరీ అయిన తర్వాత ఒక 2000 మంది జాతీయ క్రీడాకారులు ఉన్నారు సార్. 2000 మంది అంటే నాట్ ఏ జోక్ సార్. ఇటు అన్ని విభాగాల్లో ఆడిస్తూ వాళ్ళ పిల్లలకి ఉపాధి సార్. పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, నేవీ డిపార్ట్మెంట్ ఇలా మన వ్యాయామ ఉపాధ్యాయులుగా కూడా సాఫ్ట్వేర్ క్రీడాకారులు ఉన్నారు సార్. వారికి సాఫ్ట్వేర్ అంటే చాలా ప్రేమ, అభిమానం కాబట్టి దానికి అంకితమై పనిచేస్తుంటారు కాబట్టి ఇంత రిజల్ట్ వస్తుంది సార్. ఈ ఆర్మూర్ ప్రాంతంలో స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా హెచ్ఎం లక్ష్మీనారాయణ సార్ గారు కూడా విద్యతో పాటు క్రీడల్ని కూడా మగ్గిల్లో కూడా మధు అన్నాడు మంచి వాలీబాల్ ఆయన కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడ మల్లేశన్ అని మా పీడి మల్లేశు, గంగమ్మోహన్, మేము సార్ కలిసి ఎక్కడ ఉన్నా కానీ ఏ ఆటలు ఉన్నా కానీ ఆర్గనైజింగ్ చేస్తుంటాం సార్. ఇంకో ఆల్ ఆఫ్ యూ అటెన్షన్ విద్యార్థులు, గుడ్ మార్నింగ్. స్పోర్ట్స్ మ్యాన్ అంటే పిల్లలు అంటే ఫస్ట్ అలర్ట్ ఉండాలి. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఈరోజు 68వ సాఫ్ట్బాల్ అండర్-17 గర్ల్స్ అండ్ బాయ్స్కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా విద్యాధికారి మరి పాఠశాల, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారి, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ గారు, మరి వేదిక పైన మా మిత్రులు గ్రామ ఉపాధ్యాయులు, మరి అందరికీ ఈ 3 రోజుల కార్యక్రమానికి ఇచ్చేసిన క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాఫ్ట్బాల్ అంటేనే ఈ 10 జిల్లాలో, పాత 10 జిల్లాలో నిజామాబాద్ అనేది ప్రత్యేకమైన స్థానం ఉంది సార్. దానికి మా గంగమ్మోహన్ గారు ప్రత్యేకమైన కృషితోని అంతర్జాతీయ స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ రాణిస్తున్నారంటే ఇక్కడ గత 10-15 సంవత్సరాల నుంచి సాఫ్ట్బాల్ను ప్రతి విద్యార్థికి విస్తృతంగా ప్రచారం చేసి ఆ స్థాయిలో తీసుకుపోవడానికి గంగమ్మోహన్ గారి కృషి కూడా ప్రత్యేకమైన ఉంది సార్. ఇది ఈ ఒలింపిక్లో సార్ కబడ్డీ, ఖోఖో కంటే ఇది ఒలింపిక్లో సార్, ఇది ఒలింపిక్ గేమ్ సార్, ఇంటర్నేషనల్ గేమ్. మా దగ్గర ఒక అబ్బాయి బీటెక్ చేసుకుంటూ ఈ సాఫ్ట్బాల్లో నేషనల్ పేరుతోని ఆయన ఆస్ట్రేలియాలో అక్కడే పెట్టుకున్నాడు. అంటే బీటెక్ పక్కన పోయింది, ఓన్లీ దీంతోనే అత్యధికమైన జీతాన్ని పొందుతున్నాడు సార్ ఆస్ట్రేలియాలో. అదే సత్యనారాయణ అబ్బాయి అక్కడే మీ ఆస్ట్రేలియా అక్కడ పెట్టుకున్నాడు. అంటే సాఫ్ట్బాల్ ఇంటర్నేషనల్ గేమ్ సార్ అది. అందుకోసమే మీరు కూడా విద్యార్థులు సాఫ్ట్బాల్ని చాలా ప్రేమించి మీ ప్రతిభను కనబర్చి అంచెలుగా అంతర్జాతీయలో మీరు కనబర్చి ఉపాధి అవకాశాలు కూడా మంచి అవకాశం ఉందని దీన్ని మీరు ప్రత్యేకంగా మంచిగా క్రమశిక్షణ నేర్చుకొని ఈ 3 రోజుల కార్యక్రమాల్లో మంచి ప్రతిభాగాలని విద్యార్థులు ఎంపిక చేసి జాతీయ స్థాయిలో దాంట్లో మేము ముందుంటామని ఈ అవకాశం మీద సభాధ్యక్షులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ లక్ష్మీనరసయ్య గారు, అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దల గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి గారు, అలాగే మరి అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, మనకి విద్యారంగం అంటే పాఠశాలలు అంటే కూడా ఆ సమస్యలు అంటే కూడా ఎప్పుడు కూడా స్పాట్లో స్పందించినటువంటి పెద్దలు మున్సిపల్ కమిషనర్ రాజు గారు, అలాగే విద్యా సెక్రటరీ నాగమణి మేడం గారు, అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్లేష్ గౌడ్ గారు, గంగామోహన్ గారు, అలాగే రాజ్ కుమార్ గారు, అలాగే అబ్జర్వర్స్, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి టీమ్ మేనేజర్స్, విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొదటగా విద్యా సెక్రటరీ నాగమణి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆమె ఆధ్వర్యంలో ఈసారి అతి త్వరగా
మనకి హెచ్ఎఫ్ గేమ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది జిల్లాలో. మరి ఈ సందర్భంగా ఈ పాఠశాలలో పనిచేసినటువంటి మల్లేష్ గౌడ్ గారు కానీ, వారికి సహకరించినటువంటి గంగమోహన్ గారు కానీ, అలాగే రాజ్ కుమార్ గారు కానీ, వాళ్ళ టీం అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలా. ఎందుకంటే క్రీడా ప్రాంగణానికి వచ్చేటువంటి వెల్కమ్ మండలంలో కానీ జిల్లాలో కానీ ఏ గేమ్స్ నిర్వహించినా కూడా వారు మరి వాళ్ళ భుజస్కంధాలపై వేసుకుని ఆ గేమ్స్ ఈవెంట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ చేసినటువంటి ఆ కణులు వీళ్ళు. సో మల్లేష్ అన్న గారు ఏది చెప్పినా కూడా మనకి మండల సీనియర్ పీడి మా ఆర్మూర్ మండల్లో ఏదైనా కూడా తన భుజాల పైన పడేస్తాను నేను. సో ఏది కూడా కాదనేటటువంటి మెంటాలిటీ కాదు తనది. సో ఏ విషయంలో కూడా తగ్గేది లేని టైప్లో వెళ్తాడు తను మన మల్లేష్ గౌడ్ గారు. అలాగే వాళ్ళ టీం మెంబర్స్ రాజ్ కుమార్ కానీ, మన పీడి గంగామోహన్ గారు కానీ, సో వీళ్ళందరూ కూడా సాధారణంగా నేను మా ఆర్మూర్ మండలికి ఆహ్వానిస్తూ ఉంటాను. గంగమోహన్ గారు డిస్ప్లేలో పనిచేస్తున్నప్పుడు ఆర్మూర్ మండలికి రాబాయి అని అంటే తను ఏం చేశాడు, మధ్యలో వచ్చేటప్పటికి తొలికొండ కట్ట అయిపోయారు. అలాగే మా రాజును కూడా రాజు రా అంటే తను మధ్యలో వస్తూ బాల్కొండలు ఆగిపోయారు. సరే ఫ్యూచర్ ఉంది, ఖచ్చితంగా ఆర్మూర్ మండల్లో మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో మా ఆర్మూర్ మండలికి వచ్చేసి మరి అందరం కలిసి పనిచేసేటువంటి అవకాశం కల్పిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక వర్త్ఫుల్ ఫీల్డ్స్ కాబట్టి, సో మనకి క్రీడ అభిరుచి గలటువంటి ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం కాబట్టి మీరు వస్తే ఇంకా బాగా వర్క్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మరి నేటి కార్యక్రమం ఇది రాష్ట్ర స్థాయి ఈవెంట్ కాబట్టి ఈ రాష్ట్ర స్థాయి ఈవెంట్స్ను మా నిజామాబాద్ జిల్లాలో దట్టు ఆర్మూర్ మండలంలో ఉండే మా బాయ్స్ స్కూల్లో నిర్వహించడం చాలా అద్భుతం. బాయ్స్ స్కూల్ గ్రౌండ్కి ఒక చరిత్ర ఉంది. ఎందుకనంటే కొన్ని ఏళ్ళుగా, కొన్ని దశాబ్దాల పాటు ఈ యొక్క క్రీడా మైదానంలో ఆడుతున్నటువంటి క్రీడాకారులు ఈరోజు ఒక మంచి స్థాయిలో స్థిరపడిన సంఘటనలు మనం తెలుసుకోవచ్చు. సో కాబట్టి ఈ క్రీడలో మనకు ఆడుతున్నారంటే నిజంగా మీ జన్మ అద్భుతం, ఒక ఇదైందని చెప్పేసి తెలుసుకోవచ్చు మనం. సో కాబట్టి ఇది ఒక మంచి మైదానం, చరిత్ర గలటువంటి పాఠశాల, చరిత్ర గల మైదానం. సో మనకి ఈ మైదానంలో ఆడుతున్నారంటే మీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి ఒక భావనతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతి క్రీడాకారు కూడా ఒక మంచి సెల్ఫ్ క్రమశిక్షణ అనేది మనం అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ క్రమశిక్షణ అలవరుచుకుంటున్నారు కాబట్టి ఈరోజు మీరు రాష్ట్ర స్థాయిలో ఈ స్థాయికి వచ్చారని చెప్పేసి తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఉద్దేశించి 4 విషయాలు మనతో పంచుకోవాల్సిందిగా పెద్దలు మున్సిపల్ కమిషన్. ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ సభాధ్యక్షులు బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం లక్ష్మణరసాయి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారికి, అలాగే మేము ఎప్పుడు పిలిచిన విద్యాశాఖ తరఫున మాకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి మా ఎంబీఓ గారు రాజగంగారం గారికి, అలాగే సభ మీద ఆశీనుల పెద్దలందరూ, అలాగే ఇక్కడికి వచ్చేసిన మా స్థానిక కౌన్సిలర్ ఫయాజ్ గారికి, అలాగే పీఈటీలు, పీడీలు, కోచ్లు, మేనేజర్లు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఈ కళాశాల విద్యార్థులు, వివిధ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు, అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నా యొక్క పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుందామని చెప్పేసి వచ్చారు. ఇందాక పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఈ క్రీడల యొక్క గొప్పదనాన్ని మీ అందరికీ కూడా వివరించడం అనేది జరిగింది. మా దగ్గర ముఖ్యంగా ఈ 68వ మనకు ఇంటర్ జిల్లాల పోటీలు ఇక్కడ నిర్వహించడం అనేది ముఖ్యంగా మా ఆర్మూర్ పట్టణానికి, అందులో ముఖ్యంగా మాకు అందరికీ కూడా చాలా గర్వకారణం. ఈ వేదికని ఇక్కడ రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా మా మున్సిపాలిటీ తరఫున, అలాగే మా పాలకవర్గం తరఫున కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జిల్లా స్థాయి పోటీలు, రాష్ట్ర స్థాయి పోటీలు అనేది మా పట్టణంలో జరగడం అనేది పట్టణానికి ఒక మంచి పేరును తీసుకొస్తుంది. అలాగే ఇందాక ఎంఈఓ గారు మాట్లాడుతున్నట్టు ఈ గ్రౌండ్ గొప్పదనం గురించి కూడా వివరించడం అనేది జరిగింది. ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న గ్రౌండ్, అదొక చరిత్ర కలిగిన గ్రౌండ్లో మీరందరూ ఆట ఆడడం అనేది కూడా వ్యక్తిగతంగా మీ అందరికీ కూడా చెప్పుకోవడానికి వీలుంటుంది. అలాగే ఇక్కడ రాణించి మీరందరూ కూడా జాతీయ స్థాయి పోటీలకు మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాల్సిందిగా మేము కూడా
మిమ్మల్ని ఖచ్చితంగా అభిలషిస్తున్నాను. అది మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చిన అందరూ కూడా మీ వ్యక్తిగత శ్రద్ధ ప్రత్యేకత శ్రద్ధ పెట్టేసి ఈ పోటీలో సెలెక్ట్ అయ్యి జాతీయ స్థాయిలో మన రాష్ట్ర పతాకాన్ని అలాగే అంతర్జాతీయ స్థాయిలో దేశ పతాకానికి రెపరెపలాడించే విధంగా మీరు ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి కూడా తెలుసు మనం యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్కి కూడా మనం అంతే ఇంపార్టెంట్ ఇస్తాము. మనం ఫిజికల్ ఫిట్నెస్గా కాకుండా మెంటల్గా కూడా ఫిట్నెస్గా ఉండడానికి కూడా స్పోర్ట్స్ చాలా ముఖ్యము. ఒక రకంగా శారీరకంగానే కాకుండా మనం మానసికంగా వెళ్తున్నప్పుడే మనం కాంపిటీషన్లో కూడా మనము ముందుకెళ్ళగలుగుతాము. కాబట్టి మీరందరూ కూడా స్పోర్ట్ అనేది ఇప్పుడు మీకు దీనిపైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. దీన్ని ఒక ప్యాషన్గా మలుచుకున్నప్పుడు మీరు ఒకవేళ ఎడ్యుకేషన్లో మనం వెనకబడ్డ స్పోర్ట్స్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇందాక పెద్దలు మాట్లాడుతూ మనకు స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, మన స్పోర్ట్స్ కోటాను యూటిలైజ్ చేసుకొని ఏ విధమైన ఉద్యోగాలు సాధించవచ్చు అని కూడా చెప్పారు. సో మనకు గ్రూప్స్లో అయినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్లో అయినా సరే, ఆర్మడ్ ఫోర్సెస్లో అయినా సరే ప్రతి దాంట్లో కూడా స్పోర్ట్స్ కోటా అనేది ఉంటుంది. ఆ స్పోర్ట్స్ కోటాలో మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించినట్లయితే ఆ అవకాశం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి ఇది ఒక గేమ్గా కాకుండా దీన్ని మీరు ఒక ప్యాషన్గా మలుచుకొని ఈ క్రీడల్లో మీరందరూ కూడా వ్యక్తిగతంగా అలాగే గ్రూప్ పరంగా కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని, మీరు ఉన్నత స్థాయిలో స్థిరపడే విధంగా మీరు స్థిరపడాలని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఈ ఒక మంచి పేరు తీసుకురావడం వల్ల మీరున్న పట్టణము గ్రామానికే కాకుండా తెలంగాణ స్థాయికి ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు కూడా ఒక మంచి పేరు అనేది లభిస్తుంది. ఇప్పుడు మనమందరం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో ప్రతిభ చాటి మన అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారో వివిధ క్రీడల్లో అందరికీ కూడా చాలామైన మనం అనుకుంటాం చాలా వాళ్ళ గొప్ప నేపథ్యం నుంచి వచ్చారేమో అని చెప్పేసి కూడా మనం అనుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా నేపథ్యం గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు. సాధారణ నేపథ్యం ఉన్నవాళ్ళు కూడా గొప్ప స్థాయిలో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకొని ఆ గొప్ప నేపథ్యం కలిగిన వాళ్ళు మీరు కూడా ఒకరు ఉండే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని మేము చూసిన వాళ్ళతో కూడా, అంటే మా పిల్లలు కూడా ఉన్నారు అంతర్జాతీయ స్థాయిలో. ఇందాక కూడా చెప్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఆ విధంగా మీరు కూడా అంతర్జాతీయ స్థాయిలో మన పేరు ప్రఖ్యాతులు రాష్ట్రం తరఫున నిలబెట్టాలని చెప్పేసి కోరుతూ ఈ అన్ని జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మన ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రత్యేకించి సౌహృద్భావంతో స్ఫూర్తిని తన దాతృత్వాన్ని ఇస్తున్న దయానంద రెడ్డి గారికి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు నేను కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాల అనేది మనం ఎక్కడ కూడా తీసిపోని విధంగా క్రీడల్లో అయినా సరే, చదువులో అయినా సరే మనం అందరం కూడా ముందు వరుసలోనే ఉంటాం. మేమందరం కూడా అక్కడి నుంచి వచ్చాము. మీరు అక్కడి నుంచి రావడం అనేది నిజానికి మాకు ఇంకా కూడా నిజానికి స్ఫూర్తి. మీరందరూ కూడా ఒక రకంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఈ వేదికను ఉపయోగించుకొని మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ పోటీల్లో మీరు మీ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని అందరూ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ, మీరందరూ కూడా బాగా ఆడాలని చెప్పేసి ఈ 3 రోజులు కూడా ఎలాంటి అవాంఛనీయమైన ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతూ, ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో ఇంకే శానిటేషన్ విషయంలో ఏదన్నా మా మున్సిపాలిటీ తరఫున మేము డెఫినెట్గా కృషి చేస్తామని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్న ఆర్మూర్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సార్ గారికి హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. మరియు వేదికను అలంకరించిన గౌరవ ఈనాటి ముఖ్య అతిథి డిఓ సార్ గారికి, మరియు నా గురువు గారైనటువంటి ఎంఈఓ రాజాంగారం సార్ గారికి, మరియు వ్యాయామోపాధ్యాయులందరికీ, మరియు మున్సిపల్ కమిషనర్ రాజు సార్ గారికి, మరియు ప్రధానోపాధ్యాయులు సభాధ్యక్షత వహిస్తున్న లక్ష్మీనరసాయ సార్ గారికి, మరియు పిఈటి మల్లేశం సార్ గారికి, మరియు వేదికన ఉన్న పెద్దలందరికీ, మరియు నా ముందర ఉన్న విద్యార్థులందరికీ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు మా ఆర్మూర్ స్కూల్లో ఇంత మంచి క్రీడను పరిచయం చేస్తున్న మా ప్రధానోపాధ్యాయులు సార్ గారికి మరియు పీఈటీలందరికీ నా హృదయపూర్వకంగా రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకొస్తున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకనగా అంటే ఆర్మూర్ అనేది మా గడ్డ వివిధ క్రీడల్లో మంచి ఉత్సాహంతో ఆడుతున్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చి
రానున్న రోజుల్లో విద్యార్థులందరూ మా సీఎం సార్ కూడా చెప్పారు, స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ప్రారంభిస్తున్నారు, స్పోర్ట్స్ అకాడమీని రాష్ట్ర స్థాయిలో. వారికి మీరు ఎంత మంచిగా ఆడితే దానిలో సీఎం కప్ కూడా ముందుగా ఉన్నది కాబట్టి దాంట్లో ఆన్లైన్ కూడా చేసుకోవాలని నేను కోరుతున్నాను. నేటి సభాధ్యక్షుడు గౌరవనీయులు హెడ్ మాస్టర్ లక్ష్మీ నరసయ్య గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, ఎస్డిఎఫ్ సెక్రటరీ గారు, అబ్జర్వర్ ఎస్డిఎఫ్ గేమ్స్ వచ్చినటువంటి అబ్జర్వర్ గారు, రాజ్ కుమార్ గారు, మల్లేష్ గౌడ్ గారు, రాజ్ కుమార్ గారు, గంగామోహన్ గారు, ఇతర పీడీలు, పీఈటీలు, కోచ్లు, ఉపాధ్యాయ బృందము, అధికారులు, తర్వాత ప్రియమైన విద్యార్థులు అందరికీ శుభాభివందనం. 68వ ఎస్జిఎఫ్ క్రీడల్లో భాగంగా ఈరోజు సాఫ్ట్బాల్లో స్టేట్ మీట్ను ఇక్కడ గ్రాండ్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. క్రీడలు పిల్లల యొక్క శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తూ ఉంటాయి. క్రీడల వలన కోఆపరేషన్, ఒకరినొకరు సహకారం చేసుకునేటటువంటి అలవాటు అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. కోఆర్డినేషన్, సమన్వయం చేసుకోవడం అనేటటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. చిత్తశుద్ధి అనేటటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. డెసిషన్ మేకింగ్ అనేటటువంటిది డెవలప్ అవుతుంటుంది. టైం మేనేజ్మెంట్ అనేటటువంటిది డెవలప్ అవుతుంటుంది. ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ అనేటటువంటిది డెవలప్ అవుతుంటుంది. ఒక విద్యార్థికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలని క్రీడలు అనేటటువంటివి చాలా అవసరం. ఎవరైతే క్రీడల లోపల రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళందరూ హాస్పిటల్కు వెళ్ళాల్సినటువంటి అవసరమే కలగదు. క్రీడల వలన టైం ఎడ్యుకేషన్లో లెర్నింగ్ అవుట్కమ్స్ లోపల ఏ రకంగా వెనుకబడడానికి అవకాశం అనేటటువంటిది ఉండదు. క్రీడల లోపల పార్టిసిపేట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎనర్జీతోని ఇంకా మంచిగా పర్ఫార్మెన్స్ చూపించడానికి అవకాశం అనేటటువంటిది స్కూల్లో కనబడుతూ ఉంటుంది. స్పోర్ట్స్ కోటా లోపల రిజర్వేషన్స్ కూడా 2% రిజర్వేషన్స్ ఉన్నాయి. కొద్దిగా వెనుకబడ్డ విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటాయనేటటువంటి విషయాలు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ఎంట్రన్స్ జేఈ మెయిన్స్ అటువంటి ఎంట్రన్స్ రాసినట్లయితే ఇంటర్మీడియట్ తర్వాత మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే మీకు 1,00,000 ర్యాంక్ వచ్చినా కానీ 5,000 లోపల ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ టాప్ ఎన్ఐటీలలో సీట్స్ వస్తే మీకు కూడా 1,00,000 ర్యాంక్ వచ్చినా కానీ మీకు ఆ ఎన్ఐటీస్ లోపల చదివేటటువంటి అవకాశం అనేటటువంటి దొరుకుతూ ఉంటుంది. ఎన్ఐటి తిరుచిరాపల్లి కానీ, ఎన్ఐటి వరంగల్ కానీ, సూరత్గల్ కానీ ఇటువంటి టాప్ ఎన్ఐటీస్ ఉన్నాయి. వాటిలో సీట్ రావాలంటే మీరు స్పోర్ట్స్ కోటా లేకుంటే దాదాపుగా మీకు 2,000 లోపల ర్యాంకు, 5,000, 3,000 లోపల ర్యాంక్ వస్తేనే వస్తుంటుంది. అటువంటి కాలేజీ లోపల మీకు 1,00,000 ర్యాంక్ వచ్చినా కానీ మీకు అంత మంచి కాలేజీలలో దొరికేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. కాబట్టి స్పోర్ట్స్ వలన అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు ఇప్పుడు అన్ని లీగ్స్ క్రికెట్ లీగ్ కానీ, కబడ్డీ లీగ్ కానీ, హాకీ లీగ్స్ వలన రూరల్లో ఉండేటటువంటి వందలాది మందిలో ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ అనేటటువంటిది బయటకు వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అనేటటువంటి దొరుకుతుంటుంది. జాతీయ స్థాయి లోపల, అంతర్జాతీయ స్థాయి లోపల అత్యున్నతమైనటువంటి ప్రతిభను కనబరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ స్టేట్ మీట్ను చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజింగ్ సెక్రటరీ కావచ్చు, పీడీలు కావచ్చు, కోచ్లందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరందరూ గెలవడం అనేటటువంటిది ముఖ్యం కాదు. ఎవరో ఒకళ్ళు గెలుస్తూ ఉంటారు, ఈసారి గెలుస్తాం లేకుంటే నెక్స్ట్ టైం గెలుస్తూ ఉంటాము. గెలిచే విధానాన్ని అర్థం చేసుకోవాలి. గెలిచే విధానాన్ని సో అండ్ సో
టీము ఎందుకోసం గెలిచింది, వాళ్ళు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిండ్రు, అది అవగాహన చేసుకోవడం అనేటటువంటిది మనకు చాలా ముఖ్యం. గెలిచే విధానాన్ని అవగాహన చేసుకుంటూ మీరు భవిష్యత్తు లోపల అత్యున్నతమైనటువంటి స్థానాలకి వెళ్తారని ఆశిస్తున్నాను. మంచి క్రీడలను నిర్వహిస్తున్నటువంటి మండల్లో మన జిల్లా ఎస్జిఎఫ్ సెక్రటరీ గారికి, పీడీలకు, కోచ్లకు, అబ్జర్వర్ గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లా తరపున ఎస్జిఎఫ్ తరపున అందరికి కూడా ఈ 10 జిల్లాల నుంచి వచ్చిండ్రు, అందరూ కూడా నిజామాబాద్ డిస్టిక్ ప్లేయర్సే అనుకొని మేము జడ్జిమెంట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. పక్షపాతం లేకుండా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి టీమ్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి నేషనల్కు ఎంపిక చేయడం అనేటటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీకు స్వాగతం సార్. వేదిక మీటువంటి పెద్దలు కమిషనర్ రావు సార్, ఎంఏ రఘుగంగం సార్, పెద్దలందరూ కూడా దీనికి సహకరించవలసింది ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరిస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు సార్, ధన్యవాదాలు సార్. మరి ఈ సన్మాన కార్యక్రమాన్ని పెద్దలు విద్యాశాఖాధికారి పి అశోక్ సార్ గారి చేతుల మీదుగా నిర్వహించాలని కోరుతున్నాము సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజు సార్, మీ సహకారం ఎప్పుడు ఉంటుంది మాకు, మా విద్యార్థులకు. ఈ సందర్భంగా మీరు థ్యాంక్ యూ సార్. మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరిస్తున్న మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్రీడా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మేడం. మరి మేడం ఆధ్వర్యంలో చాలా పెద్ద పెద్ద టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. నేషనల్స్ నుంచి ఇంటర్నేషనల్ దాకా కూడా మరి మా చిన్నారి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నటువంటి మేడం గారికి క్రీడా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. వారి చేతుల మీదుగా ఈ సన్మానాన్ని జరిపిస్తున్నందుకు, మరి ఈ సన్మానాన్ని స్వీకరించిన పెద్దలకు లక్ష్మీనరసింహ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు సార్. చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. పెద్దలు విద్యాశాఖ అధికారి గారు మరియు ఇతర, అలాగే రాజేందర్ సార్ మెస్ ఇన్ఛార్జ్. ఎవరికి తక్కువ నియం. కంగ్రాట్స్ రాజు. ఒక వొకేషనల్, పీఈటీ, వొకేషనల్ అన్ని మీయే. స్కూల్ ఒక గని లాంటి గేమ్స్కి ఎక్కడ గేమ్స్ ఉన్నా కానీ జిల్లాలో మరి తన వంతు కృషి చేస్తూ అందరికీ సపోర్ట్ చేస్తూ దిగ్విజయం చేసే ప్రయత్నంలో ఉంటాడు. తన ఆధ్వర్యంలో ఎంతోమందిని మరి నేషనల్ కార్డింగ్ చేసి వారి లైఫ్కి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి ఘనత గంగమోహన్ గారి. అలాగే రాజ్ కుమార్. సో మనకు అనుకూలంగానే మనకి డేవ్ గారు, అశోక్ కుమార్ గారు మరి గేమ్స్ అంటే సార్కు చాలా ఇష్టం, అంతకంటే ఎక్కువ అకాడమిక్ సైడ్లో అంటే చాలా ఇష్టం. కాబట్టి రేపు పొద్దున ఫ్యూచర్లో ఒక మంచి రిజల్ట్ రావడానికి కూడా మనం బాగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు గమనించాలి. సో థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ రాజ్ కుమార్ గారు. మీ బెల్ట్. అబ్జర్వర్ శ్రీనివాస్ సార్ గారిని సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. సుజాత మేడం గారిని ఎస్జిఎఫ్ సెక్రటరీ నాగమణి మేడం గారు, అదేవిధంగా విద్యాశాఖాధికారి శ్రీ అశోక్ సార్ గారు సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ మేడం. మా చిరు సన్మానాన్ని స్వీకరించినందుకు మీకు ప్రత్యేకంగా వందనాలు. వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం సార్. మరి ఫయాజ్ సార్ గారు ఈ వార్డు మెంబర్గా ఉంటూ పాఠశాల Meet declaration. I declare that 68th SGF under 17 boys and girls inter-district
softball tournament cum selections 2024-25 open. థ్యాంక్ యూ సార్. ఫుట్బాల్ అండర్-17 పోటీల కార్యక్రమానికి అంత బిజీ షెడ్యూల్లో కూడా మన విద్యార్థి క్రీడాకారులకు సమయం ఇచ్చి మరి వారిని ఆశీర్వదించినటువంటి మన జిల్లా విద్యాశాఖ అధికారి సార్ గారికి మరియు మా ఈ టోర్నమెంట్కు మరింత నారాయణ గారికి, అలాగే ఈ టోర్నమెంట్ మరి సక్సెస్ఫుల్ కావడానికి స్థానిక పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, ఫిజికల్ డైరెక్టర్ గారు కలిసి, అలాగే భువనేశ్వర్ గారికి, రాజు సార్ గారికి, ఫయాజ్ గారికి, ముఖ్యంగా మా కోచ్, మా జిల్లా కోచ్లు నరేష్ గారికి, మౌనిక గారికి, స్వప్న, లత, వినోద్, జోష్న, వీణ, సుజాత, మా యొక్క సీనియర్ క్రీడాకారులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి టోర్నమెంట్ అబ్జర్వ్ ఇచ్చే సీనన్న గారికి, మరి వివిధ జిల్లా సెక్రటరీలకు, కోచ్, మేనేజర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమం ఇంతవరకు ముగిసిందంటున్నాం. మరి ఇనాగ్రల్ మ్యాచ్ నిజామాబాద్ గర్ల్స్ వర్సెస్ రంగారెడ్డి గర్ల్స్. లైనప్ చేయండి అక్కడ తొందరగా. నిజామాబాద్ రంగారెడ్డి గర్ల్స్.